సో, జనరలైజ్ ఏంటంటే హెడేక్‌కి మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్‌కి ఏదైనా రిలేషన్ ఉందా అంటే 100% ఉంటుంది. ఎందుకంటే మనం తీసుకునే ఫుడ్ ఏదైతే ఉంటుందో దాని వల్ల ఏంటంటే హెడేక్ కొంచెం కొంతమందిలో ఏంటంటే అది కొంచెం డిక్రీజ్ అవ్వడము, కొన్ని కేసెస్‌లో ఏంటంటే దాన్ని ఎక్కువ తీసుకోవడం వల్ల పెరగడం అలా ఉంటుంది. సో, ఇన్ పర్టిక్యులర్ టు ఏంటంటే కాఫీ ఏంటంటే కెఫీన్. సో, ఇట్స్ కంటెంట్ కెఫీన్. సో, చాలామంది పేషెంట్స్ కానీ నార్మల్ పేషెంట్స్ ఎవరైనా సరే నార్మల్ పీపుల్ వాళ్ళేంటంటే ఇప్పుడు హెడేక్ అనగానే దే విల్ గో విత్ కాఫీ. కాఫీ తీసుకుంటే తగ్గుతుంది అనుకుంటారు. బట్ ఏంటంటే చాలా కేసెస్‌లో ఏంటంటే కెఫెన్ ఏంటంటే హెల్ప్ అవుతుంది. లైక్ హెడేక్‌ని కొంచెం రెడ్యూస్ చేయడానికి. బట్ ఏంటంటే ఎక్సెస్ అమౌంట్‌లో తీసుకున్నప్పుడు ఏంటంటే అది మళ్ళీ కొంచెం ట్రిగ్గర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో, అలా కెఫెన్ రిలేటెడ్ కాఫీ అనేది ఎక్కువగా తీసుకోకూడదు. అండ్ కమింగ్ టు లైక్ ఆల్కహాల్ అలా తీసుకున్నా సరే ఆల్కహాల్ అనేది ఎక్కువగా తీసుకోకూడదు. ఎందుకంటే ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏంటంటే హిస్టమైన్స్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ హిస్టమైన్స్ వల్ల అగైన్ హెడేక్ అనేది ట్రిగ్గర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ కమింగ్ టు ప్రాసెస్డ్ మీట్ అంటే ఈ మీట్ ఏదైతే ఉంటుందో ఈ ప్రాసెస్డ్ మీట్ తీసుకోవడం వల్ల కూడా ఏంటంటే చాలా కేసెస్‌లో హెడేక్ ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ కమింగ్ టు ఆర్టిఫిషియల్ షుగర్స్ గానీ, అంటే ఆర్టిఫిషియల్ స్వీట్‌నర్స్ గానీ ఇలాంటివి కూడా ఎక్సెస్ అనేది యాడ్ ఆన్ చేసుకోకూడదు. అండ్ కమింగ్ టు లైక్ మన రెగ్యులర్ మీల్స్ అనేది ఎప్పుడు కూడా స్కిప్ అవ్వకూడదు. మీల్స్ స్కిప్ అవ్వడం వల్ల కూడా ఏంటంటే చాలా కేసెస్‌లో లైక్ హెడేక్ అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే మనం మీల్ అనేది స్కిప్ చేస్తామో బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ అనేది అది ఆల్టర్ అవుతూ ఉంటుంది. లైక్ వెనెవర్ బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ కొంచెం ఆల్టర్ అవుతుందో అప్పుడు హెడేక్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటుంది. సో, మన ఫుడ్ హ్యాబిట్స్ అండ్ హెడేక్‌కి చాలా సిమిలర్‌గా ఉంటుంది. సో, ఏదైతే ఉంటుందో అది కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటే బెటర్‌గా ఉంటుంది.